30,000 ఇచ్చినా కూడా చాలవు సార్. మా మీద ముద్రేసి గొర్రెగాల్సి ముద్రేసి మళ్ళీ అక్కడి నుంచి కేసులు రాయడం మా మీద ఎక్కువైపోద్ది. ఇంత ఏం లేదన్న, మా బతుకులు ముందుకు ఎక్కడికి పోవు. ఇప్పుడు వాహన మిత్ర ద్వారా మీకు ఒక 15,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు రేపు దసరాకి ఇస్తానంటుంది కదా, దీనివల్ల మీకు లాస్ అనేది పుడుస్తుంది అంటారా, లేకపోతే ఈ వాహన మిత్ర ద్వారా వచ్చిన మీ డబ్బులు మీకు ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తుంది? 30,000 ఇచ్చినా కూడా చాలవు సార్. 30,000 ఇచ్చినా కూడా చాలవు వాస్తవంగా అయితే. వీడికి ఉన్న ఫైనాన్స్ విషయాలు కానీ, ఇంట్లో స్కూల్ పిల్లలు చదివించడం కానీ, అద్దెలు కట్టుకోవడం కానీ, రెంట్లు కట్టుకోవడం కానీ, పాల బిల్లు అన్నీ చాలా ఉన్నాయి దాంట్లో చేసుకోవాల్సి. అసలు ఎవరి వల్ల కాదు అవి. ఇవ్వకపోయినా పర్లా, బస్సులు ఎత్తేమనండి, మాకేం వద్దు. అసలు వద్దు, మాకు ఆ డబ్బులే వద్దు. 30,000 ఇస్తావో, 25,000 ఇస్తావో, 15,000 ఇస్తావు, 10,000 ఇస్తావు. మూడో రోజు కానీ మా మీద ముద్రేసి గొర్రెగాల్సి ముద్రేసి మళ్ళీ అక్కడి నుంచి కేసులు రాయడం మా మీద ఎక్కువైపోద్ది. ఇది మాత్రం నేను ఇది లైవ్ చేయండి మీరు, బాధలేదు, ఏం బాధలేదు. ఇప్పుడు ఒకటన్నా ఉచిత బస్సు పెట్టిన కానీ ఎవరికి ఉపయోగం అన్నా? ఎవరికి ఉపయోగం? ఏమేం చేస్తుంది ఉచిత బస్సు అంటే? అపార్ట్మెంట్ పైనామా, కిందామా, ఆ పక్కింటామా, ఈ పక్కింటామా, వెనకింటామా, ఈ ఇంట్లో ఆమె కలిపి మొత్తం 8 మంది 9 మంది తయారవుతున్నారు. వీళ్ళతో పాటు ఒక 20 మంది తయారవుతున్నారు, ఆ రోడ్డుకు వస్తున్నారు. ఆ బస్ స్టాప్లో నుంచి ఉంటున్నారు. ఆ వెనక నుంచి వచ్చే బస్సు వచ్చేసేది ఎక్కించుకుంటుంది. వెనకాల ఆటోలు ఒకళ్ళు ఎక్కేవాళ్ళు లేరు. ఆధార్ కార్డులో ఒకటి తీసుకొని రోడ్డు ఎక్కేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఎక్కిన కాడి నుంచి ఎవరికి నష్టమో తెలుసా అండి? అస్సలు మెయిన్ అసలు గుర్తుపట్టలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు దాని గురించి. స్కూల్ పిల్లలు టయానికి వెళ్ళలేకపోతున్నారు, కాలేజీ పిల్లలు టయానికి వెళ్ళలేకపోతున్నారు. 50 రూపాయలు ఫైన్ వేయించుకొని వస్తున్నారు ఇంటికి. దానివల్ల కూడా ఆ కుటుంబానికి నష్టం. ఇది వీళ్ళు గ్రహించట్లా. చెప్పులకి, స్టిక్కర్లకి, క్లిప్పులకి, వీటికి వీళ్ళు వెళ్ళేది ఎవరికి ఉపయోగం అండి? అసలు ఆ టయానికి వెళ్ళాలి, అవసరం అన్న వాళ్ళకి వెళ్ళలేకపోతున్నారు హాస్పిటల్కి. వీళ్ళకి నొప్పి, కడుపు నొప్పి వచ్చినా, ప్రెగ్నెంట్ లేడీ అయినా, కాళ్ళు ఇరిగినా, హార్ట్ పేషెంట్ అయినా ఫోన్ చేస్తే ఇంటి ముందుకు వెళ్ళి ఆటో ఓడి చేతుల్లో వేసుకొని తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్లో సబ్మిట్ చేసేసి వాడిని ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే రకం ఆటో ఓడు అంటే. ఇవాళ ఆటో ఓడు చులకన అయిపోయాడు. ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. అమ్మ ఎక్కడికంటే సెల్లు చూస్తారు, ఇటు చూస్తారు, బస్సు సంగ చూస్తారు, మా ఇంక ఎవరు చూడరు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా అట్టాగే తయారు. మాకు బొగోడు బెటర్ సార్ కొన్నాళ్ళు. ఏంటంటే వీటి మీద కాయ పండు అమ్ముకొని, చింతపండు అమ్ముకొని బతకాలి. ఆ వ్యాపారం చేస్తానికి ఎవరి దగ్గర పెట్టుబడి లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు. దీన్ని ఎవరు చేస్తారో సరిగ్గా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ 15,000 ఇవ్వడం వల్ల మీకు లాస్ అంటారా, లాభం అంటారా? లాసే సార్, లాభం కాదు సార్. అది ఆ 15,000 ఇచ్చినా కూడా మహానుభావుడు దేవుడు ఏం చేస్తాడంటే రేపొద్దున ఒక స్టిక్కర్ రాసేసి ఈ బండి నెంబర్ మీద గుర్తుపెట్టుకొని, ఇది మనం డబ్బులు ఇచ్చాము, దీని మీద ఎక్కువ కేసులు ఉన్నాయి, ఎక్కువ కేసులుగా డబ్బులు కట్టి ఇచ్చేసుకొని మొత్తం రిసీవ్ చేసుకోండి, నువ్వు ఇచ్చేది 15,000, రేపొద్దున 30,000 రాసి పారేస్తా. 5 సార్లు 6 సార్లు రాసావంటే 6 30. ఇంకేముంది నువ్వు ఇచ్చింది? వ్యాపారం పురుష లక్షణం, వ్యవహారం రాజయోగం, మిడతం బొట్లు, సర్వనాశనం, సర్వరోగ నివారణం, శాంతి శాంతి శాంతి. ఇంత ఏం లేదన్న, మా బతుకులు ముందుకు ఎక్కడికి పోవు. పెళ్ళాలతో మేము సట్టులతో తన్నులు తినే రోజులు దగ్గర పడ్డాయి. ఇది గ్యారంటీ. ఇది జరిగింది. నిన్న సూపర్ 6 సభలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆటో డ్రైవర్లకి అండ్ ఓనర్లకి కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ వాళ్ళ యొక్క మాటల్లో తెలుసుకున్న వాళ్ళకి ఎలాంటి ఉపయోగపడుతుంది ఆ 15,000 రూపాయలు అనేది కూడా తెలుసుకుని వేద్దాం. నిన్న వాహన మిత్ర ద్వారా రేపు దసరాకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఇస్తామని చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? మా ఒపీనియన్ ఏంటంటే అండి, వానర్లకు వేయకూడదు. వానర్లకి సగం, డ్రైవర్లకి సగం వేయాలండి. ఇద్దరికి వేయాలి. డ్రైవర్లు ఇంకో అద్దెలు కట్టుకోవాలి, వానర్లు ఇంకో ఇంట్లో కూర్చొని అద్దె తీసుకుంటూ ఉంటాడు. వానర్ కేసులు కట్టినా సరే వానర్ కడతాడు కాబట్టి వానర్ సగం, డ్రైవర్లు సగం వేయాలి. మా ఒపీనియన్ అదండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇవ్వడం వల్ల? సరిపోవండి. దాదాపు ఒక 20,000 అవుతాయి, సరిపోతాయి. ఏంటంటే తోలుకున్న ఇప్పుడు కిరాయిలు ఏమి లేవు, ఫ్రీ బస్సులు పెట్టేశారు అన్ని చోట్ల. మీకు ఇప్పుడు ఆ 15,000 ఇవ్వడం వల్ల ఎంతో కొంత ఆర్థిక సహాయం అనేది వస్తుందంట అంటే కొంచెం అయితే సాయపడినట్టు ఉంటుంది. మరీ అయితే మేము తోలుకోవాలి కదా, అయ్యా ఆ డబ్బులైనా సరిపోవు మాకు. ఇప్పుడు మీకు ఈ పథకం వల్ల మీకు లాభమా నష్టమంటారా? ఒకంత లాభమే అండి, నష్టం అని చెప్పలేము. ఒకంత లాభమే అది. సార్ ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ పథకం, వాహన మిత్ర పథకం ఎంతవరకు మీ లాస్ను పుడుస్తుంది అంటారు? సార్ 30,000 రూపాయలు వేస్తే కానీ లాస్ పూర్తి సార్. మరీ 15,000 10,000 అంటే ఇంటి మెయింటెనెన్స్ అవ్వదో ఏమవుదో. ఆల్రెడీ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టేసి చాలా బాధలు పడుతున్నారు. ఎక్కడ కూడా బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఆటో వాళ్ళు అందరూ ఖాళీగానే ఉండారు, కానీ ఆ ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేక, కిస్తీలు కట్టుకోలేక బాధపడుతున్నారు సార్. దానివల్ల కొంచెం పెంచితే మాకు సంతోషం ఉంటుంది.
అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు వాహన మిత్ర ద్వారా 15,000 ఇస్తున్నారు కదా, మీరు ఇంకా ప్రభుత్వాన్ని ఇంకా డిమాండ్ చేయాలనుకుంటున్నారు? 25,000 ఇస్తే కానీ ఇంకా కొంచెం ఒక రికవర్ అవుతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారని అనుకుంటున్నాం సార్. ఈ 15,000 అంటే ఎటు మూల సరిపోదు సార్. ఆ మోహం సార్ ఇప్పుడు మీకు ప్రభుత్వం 15,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా ఇస్తామని చెప్పి చెప్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 15,000 మీకు ఎంతవరకు సహాయపడుతుంది అంటారు? ఏం సరిపోతే డైలీ 30 రూపాయలు కూడా పడవుగా, సంవత్సరాన్ని లెక్క వేసుకోండి. సంవత్సరానికి ఒకసారి వేసేది ఎంత పడుతుంది? 30 రూపాయలు కూడా పడవు. డబ్బులు కాకుండా ఫ్రీ బస్ కాకుండా దానికుండా ఏరేది ఏదైనా పెట్టుకుని ఉంటే బాగుండేది. ఆటో వాళ్ళందరూ ఆయన వేయాలి, మనం తీసుకోవాలని అవసరంలా. పోయినసారి జగన్ గారు 10,000 వేసారు, ఏంటి ఈ బస్సులు ఏం పెట్టలేదుగా. ఆ బస్సు ఆటో వాళ్ళకి ఏ అవసరంలా, ఆ బస్సులు లాకుండా ఏంటి దానికి ఏరేది ఏదైనా చేసుకుంటే ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన ఇస్తారు ఎంత? 15,000 ఇస్తారు. 15,000 ఇస్తారు, రోజుకి ఎంత పడుతుంది? సంవత్సరానికి ఒకసారి ఎంత లాస్ అవుతుంది? 400, 300 అద్దెలే కట్టుకోవాలి. అలా కాకుండా బస్సులు తీసి ఏంటి ఆ బస్సులు గుండా ఏరేది ఏదైనా పెట్టుకోవాలి. ఆయన వేరేది ఏదైనా పథకం పెట్టుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు నిన్న నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అనంతపుర సభలో చెప్పారు ఏమని, వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది మీకు ఎంతవరకు సరిపోతుంది అంటారు? సరిపోదు సార్. ముందుగా గవర్నమెంట్ పెద్దలకే నమస్కారం. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వచ్చారు, న్యాయం చేస్తారని చెప్పి అనుకున్నారు అంతా. కానీ విషయం ఏంటంటే 15,000 అనేది ఎటువంటి విషయం సాలదు. 10,000 కావాలి, నెలకు వచ్చి 10,000 కావాలి మినిమం. పరిస్థితి ఏంటంటే మా పిల్లలు పెద్దలు సిటీలో బతుకుతున్న అద్దెలు కానీ ఏదైనా కానీ ఇబ్బందులు పడుతుంది. దాని తోడు చిన్న చితక కేసులు రాస్తున్నారు. మాకుగా ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అయిపోతుంది. జాబులు లేక అల్లాడిపోతున్నారు. సంవత్సరానికి 15,000 అవసరం లేదు మాకు, నెలకు 10,000 సాయం చేయండి. దానికి ఒక లెక్క ప్రకారంగా చేస్తే న్యాయం కలిగింది. అదే మా డిమాండ్స్.